కాసులు ఈ బట్టలు ఇస్త్రీ చేసి మీ ఇంట్లో పెట్టు. సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చాక తీసుకుంటా. అలాగే. ఏ చిటిబాబు, రాత్రి ఎవరు అమ్మాయితో ఆటోలో వెళ్ళడం చూశాను. ఎక్కడి దాకా వెళ్ళావేటి? ముద్దుల దాకానే. ఈవేళ నువ్వు వస్తావేటి? నీ నోట్లో నోరెట్టుకో. కరెక్టే. మగోళ్ళ నోట్లో మగోళ్ళు నోరెడితే ఏం బాగుంటుంది చెప్పు. ఏదో క్వశ్చన్ చేయటం ఆన్సర్స్ ఇస్తే ఫీల్ అవుతుంది. ఇదిగో చిట్టి బాబు, నీ కూడా ఏంటి? మధ్య పంజాబ్ కు పోయినావట కదా? అవును. పంజాబీ రాక మా వాళ్ళతో ఇబ్బంది పడి ఉంటావు. లేదు, తెలుగు భాష రాక మీ వాళ్ళే నాతో ఇబ్బంది పడ్డారు. ఇదేమనవరా 100 గోళీ సోడాలు వచ్చారు. ఏం చెప్పావురా? సిక్కుడు అంతగానే వేస్తున్నాడు. నువ్వు మా అక్కని ఎంత కామెడీగా చంపావో చెప్పానువా. దాన్ని సిక్కుడు జోక్ అనుకుని నవ్వేస్తాయి. బాబాయ్ అనవసరం గెలికనివ్వండి. ఇదిగో నాయరు, ఎదవ సోక్ కాకపోతే చిన్న పిల్లడు చేత పళ్ళు దోమించుకుంటావా? ఆ కట్టుడు వాళ్ళు బయటికి తీసి తోముకోవచ్చు కదా నువ్వు. జ్ఞానంతం వచ్చిందా నీకు? ఇది ఇప్పుడు ఆవశ్యమిల్ల. అడుక్కు తింటే ఆవేశపడతావా? చిచి పొద్దున ఎదవగల. ఇదిగో సత్యానందం, నీకు ఈ విషయం తెలుసా? మొన్న స్వామీజీ ఆకలి తట్టుకోలేక గడ్డి తినేసాడంట. అందులో ఎంతే ఉంది? రోజు నువ్వు పెడుతుంటే నేను తింటం లేదు. నేను ఒప్పుకోను. అయితే ఓకే. అవును, అక్కడ ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఇదిగో సరోజిని గారు, మీ ఆయన ఏం ఆలోచిస్తున్నాడో నాకు డౌటేనండి. చూస్తుండండి, మీ నెత్తి మీదకి తెస్తాడు. బాగా చెప్పు సత్యానందం. ఆడు చెప్పడం నువ్వు వినడం. నేను ఒప్పుకోను. అయితే ఓకే. ఏమండి, ఇక్కడ రాజుగారట, ఆయన ఎక్కడ? అడుగు ఆడే. అవునా, ఏడే నేను క్లాస్మేట్స్. సింగిల్ మంచం సింగిల్ కంచం టైప్. అందుకని అప్పుడప్పుడు ఆడు ఈడు అంటుంటాడు. నువ్వేం పట్టించుకోకు. ఇక్కడ రాజు నేనే. ఇంతకీ ఎవరు నువ్వు? మీ బర్త్డే అని కృష్ణరాజు గారు ఇది ఇచ్చి పంపించారు. ఆ బ్యాంక్ పని అయిపోయిందని చెప్పన్నారు. నా బర్త్డే ఇంకా వారం ఉందే. అడ్వాన్స్ గా పంపించుటాడారా? అంతేనటవా? అవును, ఇడు బ్యాంక్ పని అయిపోయింది అంటున్నాడు. బ్యాంక్ తో నీ పని అయిపోయిందా, నీ వల్ల బ్యాంక్ పని అయిపోయిందా? ఆ రెండోదే కరెక్ట్ అయి ఉండదు. వీడికి బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంక్ తో తప్ప మామూలు బ్యాంకులతో లింకులు లేవు. వస్తాను సార్. రాజుగారు మళ్ళీ మీకు ఫోన్ చేస్తామన్నారు. కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తారా సార్? 383. అదేంటి, హైదరాబాద్ లో 7 నెంబర్లు కదా? నువ్వే కదరా కొంచెం చెప్పమన్నావు. ఇదేంటి మంచి ఎట్ లేకుండా ఒరే అంటారు? ఇంత ప్రేమగా బర్త్డే కేక్ పంపించాడు ఎవడరా? కృష్ణరాజు. చెప్తాను గానీ ముందు నాకు హ్యాపీ బర్త్డే చెప్పేసి కేక్ తినేసేయండి. ఒక్క ముక్క కూడా మిగల్చకుండా మొత్తం మెక్కేయాలి. సరే గాని వాడు ఎవడో చెప్పా. చెప్పాలంటే దానికి బోల్డ్ అంత కథ ఉంది. ఏంటో చెప్పరా? వీధి బళ్ళు. ఏమండి, ఇక్కడ రాజుగారట, ఆయన ఎక్కడ? అడుగు ఆడే. అవునా, ఏడే నేను క్లాస్మేట్స్. సింగిల్ మంచం సింగిల్ కంచం టైప్. అందుకని అప్పుడప్పుడు ఆడు ఈడు అంటుంటాడు. నువ్వేం పట్టించుకోకు. ఇక్కడ రాజు నేనే. ఇంతకీ ఎవరు నువ్వు? మీ బర్త్డే అని కృష్ణరాజు గారు ఇది ఇచ్చి పంపించారు. ఆ బ్యాంక్ పని అయిపోయిందని చెప్పన్నారు. నా బర్త్డే ఇంకా వారం ఉందే. అడ్వాన్స్ గా పంపించుటాడారా? అంతేనటవా? అవును, ఇడు బ్యాంక్ పని అయిపోయింది అంటున్నాడు. బ్యాంక్ తో నీ పని అయిపోయిందా, నీ వల్ల బ్యాంక్ పని అయిపోయిందా? ఆ రెండోదే కరెక్ట్ అయి ఉండదు. వీడికి బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంక్ తో తప్ప మామూలు బ్యాంకులతో లింకులు లేవు. వస్తాను సార్. రాజుగారు మళ్ళీ మీకు సత్యానందం, ఈ ఏరియాలో మన ఇద్దరికి చాలా చెడ్డ పేరు ఉంది కదా. అది పోవాలంటే ఏం చేయాలంటావు? దాన ధర్మాలు చేయాలి. కరెక్టే. ఏ ధర్మం చేస్తే బెటర్ అంటావు? కాల ధర్మం. సార్, ఈడేవిడే? ఇక్కడ పొట్టిరాజు గారు అంటే ఎవరండి? నేనే. ఏడు సంగతులే. అమ్మా, ఏడిది ఇది? 16, 22. ఎవడా వీడు చాలా స్పీడ్ గా కొలతలు తీసుకుంటున్నాడు? టైల్ రా. మా సరోజన్ నాకు బట్టలు కుట్టేసిందేమో. ప్యాంట్ కాస్త పొడ పెట్టరా. 2 దొంగ జేబులు కూడా పెట్టు. అరే, నాకు రావాల్సిన ఐడియా నీకు ఎలా వచ్చింది? నీ క్యారెక్టర్ అలాంటిదిగా ఉంది. వీడి క్యారెక్టర్ సంగతి సరేనో, ఆ కొత్తగా వచ్చిన వాడి క్యారెక్టర్ ఏమిటో అర్థం కావటం లేదు. ఎవరు బాబు నువ్వు? వద్దండి, మాట వస్తుంది సార్. బాధపడు. కష్టాలు అందరికీ వస్తాయి. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. కష్టాలు నాకు కదా, నీకు. రేపు ఈ పాటికి నువ్వు నువ్వు ఏంట్రా ఈడు? సస్పెన్స్ ఎందుకురా బాబు, చెప్పు. వద్దు సార్, మాట వస్తుంది. ఎక్కడి నుంచో? మాట్లాడడం ఏంట్రా బాబు, చెప్పు. అబ్బా, నీతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. పోనీ ఓ అందించి మాట్లాడు. నువ్వు నోరుపోయా. బాబు, నీ పేరేమిటి, నీ వృత్తి ఏమిటి నాయనా? నేను శవపేటికలు తయారు చేస్తుంటాను. శవపేట అంటే ఇప్పటిదాకా మా వాడు కొలతలు తీసుకున్నదే ఆ శవపేట గురించేనా? అవును సార్. ఎవరు పంపించారు? సేట్ చమన్లాల్ గారు. ఆయనకి మీరు అప్పున్నారట. అడిగడిగి విసిగిపోయి మిమ్మల్ని లేపేయాలని ప్రొఫెషనల్ కిల్లర్ కిట్టును పెట్టారు. రేపు వాడు మిమ్మల్ని చంపేబోతున్నాడు. చంపేసి బాక్స్ లో పెట్టి పాతేస్తారట. అది మ్యాటర్. నేను చెప్పానని చెప్పకండే, మాట వస్తుంది. వీడికి చెమట వస్తుంది. అయ్యి బాబోయ్, ఈడెవడు ఎలా వచ్చి వెళ్ళిపోతున్నాడు? టైలర్ అండి, మీ ఆయన గారు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు. ఏదో సోకులకేం తక్కువ లేదు. ఉన్న బట్టలు చాలా పెట్టి ఎక్కడైనా అప్పు చేసినట్టు తెలియాలి. తలుపెనక పెట్టి నొక్కి చంపేస్తాను అంతే. సరోజిని గారు చెప్పింది బాగానే ఉంది. ఎవడో ప్రొఫెషనల్ కిల్లర్ చేతిలో చచ్చిపోయే బదులు ఓన్ వైఫ్ చేతిలో చచ్చిపోతే కాస్త గుర్తింపు అని ఉంటది. ఒకసారి ఆలోచించారు. టెన్షన్ పెట్టకురా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓ పని చేద్దాం. ఏంటిది? నోకరాజు గారికి 5 రూపాయలు ఇచ్చి ఐడియా అడుగుతా. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు నా పక్కనే ఉండాలి. ఓకే. ఇదిగో కాసులు, మీ ఆయన లేడా? బయటికి వెళ్ళాడు. రావడానికి లేట్ అవుద్దా?
ఆ నూకరాజు కూడా వచ్చే లోపల నేను వింటేజెంట్ ఐడియా ఇస్తాను, పనికొస్తే వాడుకోండి. తొందరగా చెప్పండి రా బాబు. సేట్ చమన్లాల్ మనిషి వచ్చి నీ కొలతలు తీసుకున్న సంగతి మీ ఆవిడకి తెలిసిందనుకో, నీ పీకి బిసికి చంపేస్తుంది కదా. అదేనా భయం. చెప్పేది నాకు కాగోలా నువ్వుని. కొంచెం దగ్గర పాత రూట్ లోనే పోదాం. ఎలాగో నగా నట్ర ఏమన్నా ఉంటే అమ్మాయి బయటపడిపోతావు. మొన్నే ఉన్న ఉంగర కాస్త తాకటి పెట్టేశాను, మిగిలిందల్లా నెక్లెస్ ఒకటే. రాళ్ళు ఉడిపోతే పెట్టిన పడేసి. మరి ఇంకే అది అమ్మేసి అప్పు తీర్చాయి. గొట్టాలు సంచి పట్టుకెళ్ళి సరోజిని గారు ఇప్పుడు వచ్చేద్దాం అనుకుంటాను. ఆవిడ వస్తే మేము మాటలు పెట్టి మేనేజ్ చేస్తాం గానీ ఈ లోపల వెళ్ళి నెక్లెస్ నొక్కాయి. బ్యూటిఫుల్. ఏం ఐడియా చెప్పారా, ఏం ఐడియా చెప్పారా? ఆఖరికి మీరు ఇద్దరు నోకరేజ్ కానీ మించిపోయారు. పని చూడే. అమ్మా సరోజిని గారు, ఏంటి ఈ గొట్టాల బిజినెస్ ఎలా ఉంది? ఏం బిజినెస్ లే చిట్టి బాబు, అంతా నష్టాల మీద నడుస్తుంది అనుకో. ఇంట్లో మగ మనిషి సరిగ్గా లేకపోయేసరికి బాకీలు ఇవ్వాల్సిన కొట్లో ఒక్కళ్ళు ఇవ్వట్లేదు. కరెక్ట్ గా చెప్పారు. బాగుంది. ఏటి బాగుందంటున్నా? బాగుండు అంటేనండి, ఆడోళ్ళు ఇక్కడ పెట్టుకోవాల్సిన బొట్టు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? బాగోదు. ఇక్కడ పెట్టుకోవాల్సిన పూలు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? అస్సలు బాగోదు. ఇప్పుడే వెళ్ళిపోతున్న మీ ఆయన గారు మెళ్ళో అస్సలు చూడకూడదు ఒకటి చూశానండి. అది ఏంటంటే అమ్మగారు ఈ పెట్టి కింద పడిపోయిందండి, ఇందులో నెక్లెస్ లేదు. అప్పుడప్పుడు పెట్టుకోవడానికి ఉంటుందని కొన్నాను. పోయినా పర్లేదు లేవే. అసలు నాకు అమ్మేసి 10 రోజులు అయింది. అది గిల్టినాగా. గిల్టునగా తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిన ఆ పొట్టురాయి గారి పొజిషన్ ఇప్పుడు ఏంటో. ఇచ్చట మూత్రం పోయరాదు, పోసిన వాడు గాడిదతో సమానం. చాలా బాగుంది బా. ఈ బోర్డు రాయించిన ఎదవాడు నీలాంటి వాళ్ళందరూ గత్తర చేస్తున్నారు, నేనే రాయించాను. అలాగా. ఇప్పుడు చదువు. ఇచ్చట మూత్రం పోయేరాదు, రాసిన వాడు గాడిదతో సమానం. ఇక్కడ కొంచెం తొడరా. చాలే. వీడు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా. నాకు కూడానే. ఎంత చెప్పినా డూప్లికేట్ గాడే నా మొగుడని వాదిస్తుంది సరోజిని గారు. చంపేస్తాను. ఆడు నీలాగే ఎదవై అంటాడు, అందుకే ఆవిడ అడ్జస్ట్ అయిపోతుంది. థ్యాంక్స్ రా, ఉన్నమాట అన్నావు. వదలరా, ఏదో ఒకటి చేసిండి గట్టెక్కిద్దాం. గట్టెక్కడానికి ఇప్పుడు ఏమైనా గోదరగా ఉన్నాడు. దేవుడు నా మొర ఆలకించి నా భర్త నాకు ఇచ్చాడు. గుడికెళ్ళి అభిషేకం చేయించుకొస్తున్నాం. అవును, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నా సరోజన నా ప్రాణంలా కాపాడుకుని కొంచెం దగ్గరికి వస్తాను. అలాగే పువ్వులా చూసుకుంటా. ఇంటి బసి పెరిగిపోతుంది. నువ్వు కొంచెం తగులుకోవాలరా. అవునవును, చంపేస్తాను రే. అది నా వైఫ్ రా సరోజిని. నేనే నీ అసలు సిస్టర్ ఒరిజినల్ ముగ్గుడిని, పుట్టరాజుని. సరోజిని గారు ఇసిరేయకండి, పదునుగా ఉన్నట్టుంది, మెడ తెగిపోగలదు. అసలు పుట్ట ఎవడో తెలుసుకోవాలంటే నేను చిన్న టెస్ట్ పెడతాను. నేను ఒప్పుకుంటాను. ఇదిగో చూసారా, ప్రతిదానికి నేను ఒప్పుకోనడం మా ఆయన అలవాటు. వీరే మా ఆయన. నేను ఒప్పుకోను. ఈ కోత ఏదైందా కుయ్యాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలరా? నా భార్య ఇంకొకరితో కలిసి ఉంటే నేను ఎంతకాలం ఇలా బ్రతకాలరా? నీ తట్టుకోలేను రే, నీ చచ్చిపోతాను రా, నేను విషయం తాగిస్తాను రే, నీ గోడకి బుద్ధొచ్చిందన్నావు గనక అసలు విషయం చెప్తున్నాం. మాట మీద ఏ మాత్రం నిలకడలేని మా చిట్టి బాబుగాడు ఐడియాస్ ఫాలో అయిపోయి సంసారాన్ని పాడు చేసుకుంటున్నావని నూకరాజుకు ఫీజు ఇచ్చే ఐడియా తీసుకొని ఈ డూప్లికేట్ నాటకం ఆడాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని పెళ్ళ మాటిని సాయం చేయరే పొట్టురాజు. మళ్ళీ వ్యధవేషాలు వేస్తావో గొంతు పిసికి చంపేస్తాను. ఓకే ఓకే, బుద్ధి వచ్చింది. అవును, 3 రోజులు బట్టి డూప్లికేట్ గాడు ఇంట్లోనే ఉన్నాడు కదా. నేను ఒప్పుకోను. వేషం చాలా బాగుంది. మీసం కొంచెం పొడుగుంటే ఇంకా బాగుండేదిరా పొట్టురాజు. ఇంత కష్టపడి ఈ వేషం వేస్తే చట్టుకుని పెట్టేశావు, ఎలా కనిపెట్టేశావురా? దసరా క్రిస్మస్ తాత వేషం, క్రిస్మస్ కొమ్మదాసువాడి వేషం వేసేది నువ్వే కాబట్టి. అవునరే, నిన్న నుంచి నువ్వు కనబడతలేదని మీ సరోజిని గారు తెగ బాధపడిపోతున్నా. నిన్న నగముదామని ఆ షాపు దగ్గరికి వెళ్ళానా? అవునరా, ఆ స్టోరీ ఏమైంది? ఏముంది చెప్పడానికి? మార్వాడి దాని గీటు చూసి గిల్టునగా అంటగట్టి మోసం చేద్దాం అనుకున్నావా అని పోలీసులు ఫోన్ చేస్తే లటుక్కుని దూకి చటుక్కుని పారిపోయి. నీ ఎదో ఫేస్ పోలీసులు బాగా తెలుసు కాబట్టి ఈ వేషం వేశానంటావు. బాగుంది. అక్కడ సరోజిని గారు నువ్వు పోయావని ఎలా ఏడుస్తున్నారో ఒకసారి చూసొద్దా? దేవుడు, ఎంత ఘోరం జరిగిపోయిందండి. చెప్పా పెట్టకుండా మాయమైపోయాడు. ఎక్కడున్నాడో? కుక్క పిల్లల వెంట తిరిగేవాడు పిచ్చి వెధవ ఎక్కడున్నాడు? దేంట్లోనే దూకి మరణించాడు. సత్యానందం
ఆ మనిషి లేకుండా నేను బ్రతకగలనా? భగవంతుడా, ఎక్కడున్నాడో వెతికించండి. ఇక ఒక్క మాట అంటే ఒట్టు. సరోజిని నువ్వు తప్పే. సరోజిని గారు రైలు పట్టాల దగ్గర అచ్చం మన పుట్టిరాజు గారు లాంటి శమవుడు దొరికింది. దానికి తలకాయ లేదు. నీకు తలకాయ లేదా? లేదు. ఆడికి బతుకుండగానే తలకాయ లేదు. ఆడు ఖచ్చితంగా పుట్టిరాజు అయి ఉంటాడు. నేను ఒప్పుకోను. అయితే ఓకే, భయపడకమ్మా. నాకున్న దివ్యశక్తి ద్వారా చూశాను, నీ భర్త బతికే ఉన్నాడు, చాలా దగ్గరలోనే ఉన్నాడు. ప్రభు ఆశీర్వాదంతో కొద్దిసేపట్లో నీ ముందుకు రాబోతున్నాడు. సరోజిని వచ్చేసాను. ఏమండి, వచ్చేసారా? మీరేమైపోయారని భయపడి చూస్తున్నాను. మీరు వచ్చేసారు, అంతే చాలు. పదండి ఇంట్లోకి. నేను ఒప్పుకోను. నేనే నీ అసలు ముగ్గుండే. ఇచ్చినోడా? అసలు నువ్వెవడివరా? జెరాక్స్ కాపీని. అసలు నువ్వెవడివరా? అసలు ఏం జరిగిందంటే సరోజిని గారు, అయ్య బాబాయ్,